అలాగే వందే మాతరం గీతం విషయంలో మీరు చేసినటువంటి మోసం, దుర్మార్గం ఏదైతే ఉన్నదో, ఈ దేశ ప్రధానమంత్రి మొన్న నవంబర్ నెలలో, డిసెంబర్ నెలలో పార్లమెంట్లో ప్రకటన చేశారు. ఏమనంటే వందే మాతరం గీతాన్ని, 6 చరణాల వందే మాతరాన్ని గీతాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు ముస్లింలని కేవలం అపీజ్ చేసే ఉద్దేశంతో దీన్ని 2 చరణాలు కుదించాడని పచ్చి అబద్ధాన్ని చెప్తారా? ఏమంటే పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు చెప్తారంటే తప్పు కదండి. 1937లో మహానాయకులైనటువంటి ఎవరి పేరని చెప్పండి మీరు? మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జయప్రకాష్ నారాయణ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అలాగే ఆచార్య నరేంద్రదేవ, మహానుభావులైనటువంటి నాయకులంతా అలాగే ఏకకంఠంతో చేసినటువంటి తీర్మానం ఏంటంటే 2 చరణాలు మాత్రమే అనుకూలమైనవి. మిగతా 4 చరణాల్లో హిందూ దేవతల స్తుతి ఉన్నది. త్వమహి దుర్గా దశ ప్రహరణ ధారిణి అని ఉన్నది. అందువల్ల దుర్గాదేవిని పూజించి చేసేటువంటిది హిందువుల యొక్క స్తుతి గీతంగా ఉంటుంది, కానీ జాతికి ఉండదు. అందువల్ల 4 చరణాలు అవసరం లేదు, 2 చరణాలు చాలని దానికి ట్యూన్ చేసిన రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పాడు. అంతకంటే గొప్పవాళ్ళ మీరు? ఇది జాతి అంతా కూడా జాతీయ నాయకులు చేసినటువంటి తీర్మానాన్ని మీరు నెహ్రూ చేసినటువంటి కుట్రగా అబద్ధం చెప్తారా? ఆ తర్వాత రాజ్యాంగ రచనా సభలో 1950 జనవరిలో చేసినటువంటి తీర్మానాలను కూడా 2 చరణాలను మాత్రమే మేము జాతీయ గేయంగా స్వీకరిస్తూ ఉన్నాము. 4 చరణాలు లేవని చెప్తే ఇవాళ సిగ్గు లేకుండా దొడ్డిదారిన 2026లో మొన్న జనవరిలో 6 చరణాలను ఆలపించాలని మీరు రిపబ్లిక్ డే రోజు పేరేడ్లో ప్రదర్శించడము, హోంమంత్రిత్వ శాఖ ద్వారా, ఇంతకంటే నీచం ఉంటుందా? హోంమంత్రిత్వ శాఖ ద్వారా జీవో జారీ చేసి 6 చరణాలు స్కూళ్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో కనుక ఆలపించకపోతే కుదరదు అని ఒక ఫర్మానా మీరు జారీ చేసినటువంటిది దేశ ప్రజల ఐక్యతకి భంగం కలిగించేటువంటిది, దేశం యొక్క సెక్యులర్ స్వభావానికి భంగం కలిగించేటువంటి. దీన్ని అర్జెంటుగా మీరు విత్డ్రా చేసుకోవాలని మేము చెప్తా ఉన్నాం. ఇది మీరు చేయకపోతే కనుక దీన్ని జాతీయ అవమానాల చట్టానికి మేము దీన్ని నేషనల్ ఇన్సల్ట్స్ దానికి మేము లింక్ చేస్తామని చెప్పారు. ఒకవేళ మీరు లింక్ చేస్తే కనుక 3 సంవత్సరాల జైలు శిక్ష దీన్ని ఆలపించిన వాళ్ళకి పడేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి శిక్షల్ని విధించి వీళ్ళు వందే మాతరానికి శత్రువులు, వీళ్ళు జాతికి శత్రువులు, వీళ్ళు దేశానికి శత్రువులు అని ప్రచారం చేద్దామని మీ కుట్ర ఏదైతే ఉన్నదో ఈ కుట్రని మేము బద్దలగొడతాం. మేమంతా వందే మాతరంలో 2 చరణాలకు అనుకూలంగా ఉన్నాం. మేము 4 చరణాలకు అనుకూలంగా లేవు. మేము కాదు, దేశ ప్రజలు అనుకూలంగా లేరు, జాతీయోద్యమానికి అనుకూలంగా లేదు, రాజ్యాంగ రచన సభ అనుకూలంగా లేదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎటువంటి మారల్ మ్యాండేట్ లేదు. ఈ విషయం నైతికంగా మీకు ఎటువంటి హక్కు లేదు. రాజ్యాంగ రచన సభ తీర్మానాన్ని మీరు తలకిందులు చేయడానికి మీరు సరిపోరు. మీరు చట్టాన్ని తీసుకురాలేదు, బిల్లులు తీసుకురాలేదు, కేవలం జీవో జారీ చేశారు. ఇది చట్ట ఉల్లంఘనగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం దీన్ని అర్జెంట్గా విత్డ్రా చేసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీన్ని మేము ప్రజల్లో తీసుకెళ్తాం, మాట్లాడతాం. అదేవిధంగా మిత్రులరా, ప్రజల ఐక్యతకి భంగం కలిగించేటువంటి అనేక విషయాల్ని మేము టేకప్ చేయడానికి మేము వెనకాడబోము. ఈ రోజు ఇక్కడ మేము ఏమైతే చేస్తున్నామో దిస్ ఈజ్ ద బిగినింగ్. అదేవిధంగా మిత్రులరా, ప్రజల ఐక్యతకి భంగం కలిగించేటువంటి అనేక విషయాల్ని మేము టేకప్ చేయడానికి మేము వెనకాడబోము. ఈ రోజు ఇక్కడ మేము ఏమైతే చేస్తున్నామో దిస్ ఈజ్ ద బిగినింగ్.